మిస్టేక్స్ ఆఫ్ ది ఫాస్ట్. జరిగిపోయిన విషయాల గురించి పదే పదే పొరపాట్లు మాట్లాడకూడదు. జరిగిపోయిన విషయాలు పదే పదే మాట్లాడుతూ ఉంటే అక్కడ కలహం కలుగుద్ది. సో అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఏదైనా ఒకటి, నీ భర్త కోపం పుట్టేది మాట్లాడితే ఆయన కోపం వస్తుంటే మాట్లాడుకో. నీ భార్యకి చిరాకు కలిగే కొన్ని ఉన్నాయంటే మాట్లాడుకో. జరిగిపోయిన విషయాల వల్ల మీ ఇద్దరికి కూడా డిస్టర్బెన్స్ వస్తుందంటే మీ ఇద్దరు మీకు ప్రాముఖ్యం. ఏవో కొన్ని విషయాలు కొంతమంది గురించి మీరు మాట్లాడుకొని మీ కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? నెగ్లెక్ట్ ద హోల్ వరల్డ్ రాదర్ దాన్ ఈచ్ అదర్. అంటే మీరు దేన్నైనా నిర్లక్ష్యం చేయండి, కానీ కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబం తర్వాత ఏదైనా అనుకొని మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీరు బయట హ్యాపీగా ఉండగలుగుతారు, ఆఫీస్లో హ్యాపీగా ఉండగలుగుతారు, మీరు ఏ అథారిటీగా మీరు ఏ అధికారంలో ఉన్నా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంట్లో పోరు, ఆ పోరు అనేది మీకు ఎక్కడికి వెళ్ళినా అది మీ గుండెల్లో పోరు అలా మీతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అందుకనే గయ్యాళి అయిన భర్త భార్యలు ఉంటే ముసురువాన్తో సమానం అన్నాడు దేవుడు. అది ఆగదు, అది పూర్తిగా పడదు. దీనివలన మనశ్శాంతి కోల్పోతారు, సంతోషాలు కోల్పోతారు, సమాధానం కోల్పోతారు, తినాలని అనిపించదు, తిన్నది సహించదు. అందువలన ఒక కుటుంబాన్ని స్వర్గములాగా ఉంచుకోమంటున్నాడు దేవుడు. సంతోషమయంగా చేసుకోమంటున్నాడు, ఆనందమయంగా చేసుకోమంటున్నాడు. ఒక ఇల్లు హ్యాపీగా ఉండాలంటే క్షమించుట, ప్రేమించుట, సంభాషించుట, యథార్థంగా ఉండుట, నమ్మకంగా ఉండుట, పరిశుద్ధంగా ఉండుట, కలిసి కుటుంబంగా ప్రార్థించుట. హల్లెలూయా.